హే గాయ్స్, ఎట్లున్నారు? అయితే మనకు ఒక ఆర్డర్ వచ్చిండే, గ్లోబ్ ట్రోటర్, దానికి టీ షర్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేయండి అని చెప్పేసి ఆర్డర్ వచ్చింది. అది అన్ఫార్చునేట్ వర్కౌట్ అవ్వలేదు, ఆర్డర్ క్యాన్సిల్ అయిపోయింది. సో ఎందుకో నాకు అక్కడికి వెళ్ళాలి, దాని పాసెస్ కోసం ట్రై చేస్తున్నా. నేను పాసెస్ దొరికేసినాయి. అర్ధరాత్రి 12:13 అవుతుంది. ఇప్పుడు ఇగో తమిళనాడులో అసలు చలిలేదు, ఈడైతే గొప్ప చలి పెడతాంది దొరా. అయితే ఇప్పుడు కథ ఏంటంటే, రేపు ఈవెంట్ పోతున్నాం. సాధించాను రబ్బుల్లోడా. ఈవెంట్ పోదామని చెప్పి చేంజ్ చేసుకుంటున్నా, కానీ ఏది అర్థమవుతలేదు, ఏది వేసుకోవాలని. శాండో విత్ జాకెట్ పోతున్నాం ఈవెంట్కి. జస్ట్ ఇంతకుముందు రీల్స్ స్క్రోల్ చేస్తున్నా నేను. ఏంద్రా అంతమంది తిరుగుతుర్రు, దుమ్ము దుమ్ము మొత్తం. అసలు దీనికే, ఈ ఈవెంట్కే ఇంత ప్రజలు, అసలు ఏంద్రా అది. చూద్దాం, అక్కడికి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేద్దాం ఎట్లుంటుందో. లెట్స్ సీ. అయినా నా అవుట్ఫిట్ ఎలా ఉందో కామెంట్స్ ఉంది. ఇక్కడ దగ్గర ఏం క్రౌడ్ ఇస్తుంది అసలు. పాసులు పనిచేస్తాయి ఇప్పుడు. ముంగల చూస్తేనేమో చీమల లెక్క, వెనకాల చూస్తేనేమో చీమల లెక్క. నాకేమనిపిస్తుంది అంటే, మేము పోయే లోపల మహేష్ బాబు వచ్చి వెళ్ళిపోతాడేమో, అయిపోయింది ఈవెంట్, వెళ్ళిపోయినట్రేమో. ఏం చెకింగ్లు రా ఆయన. నయం ఎల్లో కార్డ్కి అసలు ఇజ్జత్ ఉన్నదో లేదో కూడా నాకు తెలియదు. మనకు ఆరెంజ్ ఉన్నది, జర్రనన్న ఇజ్జత్ ఇచ్చి దాదా నీ గేట్ సపరేట్ అంటే ఆ ఫీలింగ్ వచ్చింది నాకు. అబ్బా చలో మనం సపరేట్గా పంపిస్తారు అన్నట్టు. ఏదో స్టోరీ చెప్పడానికి మన కోసం ఒక వీడియో చేసిరంట. ఆ వీడియో ఏం మిస్ అవుతుందో తెలియదు, కానీ 2 సార్లు వేసి కట్ చేసి మొత్తం కూడా జనాలు ఇట్లా వెయిట్ చేస్తారు. ఒకవైపు చలి పెడతాది, చలి బర్దాష్ కాక ఊరికేనే అరుస్తారు జై బాబు జై బాబు అని చెప్పి. అది సంగతి. నేను కూడా చూపిస్తా మీకు ఎట్లున్నదో. ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం అని చెప్తారు కానీ 10 నిమిషాలు అయ్యేటట్టు ఆగురి. నేనైతే ఇలా ఇద్దరు మధ్యలో కూర్చున్నా, గాలి కాకుండా. ఏమైతే చెవులకి ఎక్కువ తగులుతాను. అబ్బా చెవులు చల్లగా. దిస్ ఈస్ 4th టైం. లెట్స్ సీ. వారణాసి రిలీజ్ అయినప్పుడు మాత్రం the whole of India will be proud of us.